ఉషా, ఏంటుషా, ఎందుకు బాధపడుతున్నావు? ఇలా నువ్విప్పుడు డల్ గా ఉండాల్సిన అవసరం లేదు. నీ ప్రాబ్లం సాల్వ్, నీ టెన్షన్ కూడా సాల్వ్ అయిపోయింది, నీ లవ్ కూడా సక్సెస్. ఏమంటున్నావక్క? ఏమంటున్నావేంటి? నీకు చందుకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను. పెళ్ళా? నేను బాధపడకుండా ఉండాలని చెప్తున్నావు కదా? అలా అంటున్నావేంటి? లేకపోతే ఏంటక్క, నేనొక అనాథని. సుమలత గారు మామూలుగా ఉన్నప్పుడే ఒక అనాథని తన కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడదు. ఇప్పుడు ఆవిడేమో పాలిటిక్స్లో కూడా వెళ్ళబోతుంది. ఈ టైంలో నేను చందు ప్రేమించుకుంటున్నామని తెలిస్తే ఆవిడెందుకు ఒప్పుకుంటుందక్క? చూడుషా, అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ పాలిటిక్స్ లోకి వస్తుంది కాబట్టి రేపావిడే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అనౌన్స్ చేసేలా నేను చేస్తాను. కాకపోతే నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి. చందుతో నా పెళ్లి చేస్తానంటే నేనెందుకు చేయనక్క? చెప్పు, ఏం చేయమంటావు? ఏం చేయాలంటే నువ్వేం చేస్తావంటే అక్క, నీ ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా? డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. కరెక్టే, కానీ ఈ విషయం గాని బయటపడితే ప్రమాదం కదా? సమస్య లేదు షా. ఇదంతా నేను ప్లాన్ చేసినట్టు, నా ప్లాన్ ప్రకారం నువ్వు చేస్తున్నట్టు కాకుండా నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఆవిడిష్టంతోనే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. రేపావిడే నా కొడుకు చందుకి అమ్మాయి ఉషాకి పెళ్లి చేయబోతున్నాను అని అనౌన్స్ చేసేలా చేస్తాను. అర్థమైందా? ప్లాన్ నాది, కానీ అమలు చేయాల్సింది నువ్వు. ఇప్పుడు నీ ప్రేమని గెలిపించుకోవడం నీ చేతుల్లోనే ఉంది, నీ చేతుల్లోనే ఉంది, నీ చేతుల్లోనే ఉంది. ఏవండి, మొహం ఎందుకు డల్ గా పెట్టుకున్నారు? డల్గా ఏంటి? నేను మామూలుగానే ఉన్నాను, ఇంకెలా ఉండాలి? అదేంటండి, అత్తయ్య గారు కాసేపట్లో ఎమ్మెల్యేగా అనౌన్స్ కాబోతున్నారు. ఆనందం కనబడట్లేదేంటి? ఏ అక్షిత, నీ మొహం కూడా అంత డల్ గా ఉందేంటి? ఆవిడ ఎమ్మెల్యే అవ్వడం నీకిష్టం లేదా? హే, నువ్వు అనవసరంగా మమ్మల్ని ఇరికించాలని చూస్తున్నావా? ఆంటీ ఎమ్మెల్యే అవ్వడం నీకంటే ఎక్కువగా మేమే ఆనందపడతాం. ఓ అవునా? నాకైతే అత్తయ్య గారు ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే అయిపోతారా అని అసలు రాత్రిపూట నిద్ర కూడా పట్టట్లేదు తెలుసా? ఎందుకంత టెన్షన్ పడతావు? ఖచ్చితంగా నేనే ఎమ్మెల్యే అయిపోతాను. మన జాతకం కూడా చూపించాను, ఆ యోగం ఉందని చెప్పారు. అబ్బో, జాతకం ప్రకారం ఎమ్మెల్యే అవుతారో లేదో తెలియదు కానీ ఉషకి మాత్రం అత్తయ్య గారు అత్తయ్యే. ఏమండి ఏమండి ఏమండి, అక్కడ కారు ఆపండి. అత్తయ్య గారు, మీరు దిగి వెళ్ళి అదిగో అక్కడ పువ్వులు కొనండి. ఎవరైనా మీటింగ్కి వెళ్తుంటే దండలు బొకేలు పట్టుకుని వెళ్తారు, అలాంటి పువ్వులు పట్టుకుని వెళ్తారా? నీకు నాకు ఉన్న తేడా అదే. పువ్వులు దేనికి పల్లవి? అత్తయ్య, అక్కడికి వెళ్ళి ఒక 10 మూరల పూలు కొనండి. ఒక 10,000 ఇచ్చేయండి. 10,000? ఏంటి? ఆ పూలకి 10,000? నీకేమైనా మతిపోయిందా? అవును పల్లవి, ఆ విడి పూలకి 10,000 ఎందుకు? అక్కడే
ఉంది కిటుకు. వీళ్ళంతా ఎవరత్తయ్యా? మాస్ జనాలు. మాస్ ని ఆకట్టుకున్న వాళ్ళు ఎప్పుడూ టాప్ పొజిషన్ లో ఉంటారు కదా. మహా అయితే ఆ పూలు ఎంతుంటాయి? ఒక 100-200 ఉంటాయి. మీరు 10,000 ఇస్తే వాళ్ళ దృష్టిలో మీరు ఏ రేంజ్ కి వెళ్ళిపోతారో తెలుసా? రేపు మీకు వాళ్ళు వరుస పెట్టి ఓట్లు గుద్దేస్తుంటారు. అవునవును, ఈ ఐడియా నాకు రాలేదేంటి? అందుకే నాలాంటి దాన్ని మీరెప్పుడు పక్కన పెట్టుకోవాలి అనేది. అవునా? సరే, నువ్వెప్పుడూ నా పక్కనే ఉండు. సరే, కొందాం పద. ఆ అమ్మా, 2 దండలు పూలు ఇవ్వండి. నాన్న చరణ్, డబ్బులు ఇవ్వు. తీసుకోండి అమ్మా. ఇదిగోమ్మా, తీసుకో. అమ్మా, ఇంత డబ్బులేంటమ్మా? 2 దండలు 600 రూపాయలే. నాకు తెలుసమ్మా, ఉదయం నుంచి ఎండలో కష్టపడి అమ్ముకుంటూ ఉంటారు మీరంతా. 600 నుంచి 1000 రూపాయలు ఇస్తే మీ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారు? భగవంతుడు నాకు బాగానే ఇచ్చాడు, తీసుకోండి. ఉన్నదే నలుగురు పంచుకోండి. అరే, ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఆవిడ ఎవరు అనా? ఈ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే సుమలత గారు. అవునా? ఆ అవును. జిందాబాద్లు కొట్టరా? కొట్టండి. కాబోయే ఎమ్మెల్యే గారు. జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే గారు. జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే సుమలత గారికి. జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే సుమలత గారికి. జిందాబాద్. కాబోయే ఎమ్మెల్యే సుమలత గారికి. జిందాబాద్. ఆ, ఇప్పుడు మీకు ఏమైనా సమస్యలున్నా కోరికలున్నా చెప్పేయండి, మేడం గారు తీర్చేస్తారు. ఆంటీ, ఇది మిమ్మల్ని ఇరికించడానికే చేస్తుంది. నోర్ముయ్, ఇరికించడానికేంటి? ప్రజాసేవ అన్నాక ప్రజల కష్టాల గురించి తెలుసుకోవాలి కదా. ఈ పల్లవి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో తెలియదు కానీ ఈ తింగర్ది మాత్రం దాని ట్రాప్ లో పడిపోయింది. అమ్మా, మా పిల్లలు స్కూల్ ఫీజు కట్టలేదమ్మా. పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నారు. ఆ పని కొంచెం చూడండి అమ్మా. ఉమ్, అమ్మా, మా షాప్ ఏమో పగలగొట్టేశారమ్మా. రోడ్డు బైడింగ్ అని రోడ్డు పక్కన ఉన్న మా షాపులు తీసేశారమ్మా. కొంచెం అది చూడరా అమ్మా.